శౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం దేవగుడి. స్వీయ దర్శక నిర్మాణంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశారు. దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినూత్న కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. దేవగుడి చుట్టూ అల్లుకున్న రహస్యం ఏమిటన్నది ఆసక్తిని పంచుతుంది అని చెప్పారు. ఎలక్షన్ 1 వీక్ బిఫోర్ ఎవ్రీ సెకండ్ టు సెకండ్ మానిటరింగ్, అక్కడి నుంచి ఏ విధంగా పనిచేస్తే మనం విజయం సాధిస్తాము అని తెలుసుకున్న నేను దేవగుడి అనే చిత్రమే తీయాలి అని కొంత ఇన్స్పైర్ అయ్యాను. అన్న చాలా హ్యూమరస్, నవ్విస్తూ ఉంటారు. ఒక సందర్భంలో నన్ను అడిగారు, సినిమా అంటే ఏంటి, సినిమా చేస్తున్నావు కదా అని. అలా చూస్తూ ఉండిపోయాను. నేను మీరే చెప్తే బాగుంటుందేమన్నా. సినిమా అంటే ఏంటి అన్నారు, కానీ నేను చెప్పలేకపోయాను. చలనచిత్రం తెలుగులో అంటారు అంటే సీన్స్ మూమెంట్ అని. అంటే అంత డీప్ అనలైజేషన్తోనే మనం ఒక సినిమా తీసినప్పుడే సక్సెస్ కాగలం అన్నది అక్కడ నేను ఒక సంకల్పం తీసుకున్నాను. అంటే ఎవ్రీ పేజ్, అంటే ఒక చెత్త డైలాగ్ కానీ, ఒక చెత్త ఫ్రేమ్ కానీ, 24 ఫ్రేమ్స్లో ఒక చెత్త ఫ్రేమ్ కూడా ఉండద్దన్నంత నిబద్ధతతో ఒక మహాయజ్ఞంలాగా ఈ దేవగుడి అనే సినిమాని మీ ముందుకు నవంబర్లో తీసుకొస్తున్నాను. మరిన్ని ప్రెస్ మీట్స్లో మా కంటెంట్ మీకు ప్రజెంట్ చేస్తాం. నచ్చితేనే తీరరమ్మని కోరుతున్నాను. మీ ప్రేమ అనురాగాలు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు 8 సంవత్సరాల చాలా గ్యాప్ తర్వాత మీ ముందుకు వచ్చాను సార్. మీ ద్వారా ప్రేక్షకులకు అందరికీ దగ్గర అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.